కంటిన్యూ చేస్తే సుధాకర్ బాబు లేదంటే అబ్బాయి చౌదరి గారు సెకండ్ ద మోషన్. తర్వాత సీనియర్ కొఠారి అబ్బాయి చౌదరి. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ముఖ్యమైనటువంటి అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా అధ్యక్ష ఏంటి అధ్యక్ష వీళ్ళు మళ్ళీ అధ్యక్ష ఎంతో ముఖ్యమైనది, వీళ్ళకి ఎవరి మీద గౌరవం లేనట్టుంది అధ్యక్ష. సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి ఇది ఎక్సలెన్సీ గవర్నర్ గారు నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ని కూడా వినటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది. ఈరోజు మళ్ళీ చైర్ దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష వీళ్ళు? అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు తీసుకువెళ్తామా అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నాకు అర్థం కావట్లా, వీళ్ళకి ఏమైనా కుర్చీ మీద మరి వ్యామోహం ఏమో అర్థం కావట్లా. మరి బాలకృష్ణ గారు అంటే ఎట్లా అంటున్నారు? ఇది సినిమా కాదు. ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది వీళ్ళకి. ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ, అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు. ఆ విషయం గుర్తుపెట్టుకుని, ఇదే సినిమా కాదు. తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే ఎలా అధ్యక్ష వీళ్ళకి? ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎట్లాగా? చూసాం అధ్యక్ష. ఆ అన్న ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు? ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు. అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు. స్పీకర్ గారి మీద గౌరవం లేదు. ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది. ఈరోజు సినిమా చూస్తాం అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇలా వచ్చి ఇట్లా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష? వారితో నేనేమన్నా మాట్లాడానా? డైరెక్ట్ గా మీతో మాట్లాడుతూ ఉన్నా, కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు. తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష. ఇది సినిమా కాదు, ఇది అసెంబ్లీ. ప్రజలు ఆశీర్వదిస్తే కుర్చీ వస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష? వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగానే అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు పేపర్లు చించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష వీళ్ళు బయటేమో రా కదలిరా అని అంటున్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు. రా కదలిరా అంటే అక్కడ జనం రావట్లేదు. రా కదలిరా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేమేం మంచి చేసామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి అధ్యక్ష. ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఎలా అధ్యక్ష? అధ్యక్ష వీళ్ళింకా మారరు. ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం, ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం. చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నిన్న గౌరవ గవర్నర్ గారు, ఇస్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ నజీర్ అహ్మద్ గారు, ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి. గవర్నర్ గారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష విజిల్స్ ఏంటి అధ్యక్ష? గవర్నర్ గారు ఇంజస్టిస్ ఎనీవేర్ ఇస్ ద థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు, అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ ని, గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష. వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు, మీ స్పీకర్ గారి చైర్ మీద గౌరవం లేదు. ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష? ఆ పేపర్లు చింపి వేయటం ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన. మీ ప్రవర్తన అధ్యక్ష ఇక్కడ గట్టిగా చూస్తే 10 మంది లేరు అధ్యక్ష. మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10 మంది మిగిలారు. ఈసారి ప్రజల్లోకి వెళ్తే 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? విజిల్స్ చేయటం ఏంటి?
వీరి యొక్క ప్రవర్తన ఏంటి? ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి? సాక్షాత్తు గవర్నర్ గారి పైన, గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు. బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ జుడో విజిల్స్ ఊతే ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి, రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా. నెల రోజుల నుంచి వారే రావట్లేదు. జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం. నిన్న మా దగ్గర దెందలూరులో జరిగిన సభలో మాకు 5 లక్షల మంది ఉంటే, చింతలపూడిలో మీరు రా కదలరా అంటే 4,000 మంది లేరు. అధ్యక్ష, వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష. వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. ఆ గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష. ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు శ్రీ బెంగళూరు అశోక్, బాలకృష్ణ, భవానీ, శ్రీ వేణుగోపాల్, శ్రీ నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్,
ఎస్ మసూదన్ రావు చెప్పండి. బాలకృష్ణ సార్ తో కలిపి గెలవరు. లాస్ట్ గ్రూప్ ఫోటో, లాస్ట్ కి సైకిల్ పోవాలి, జగనన్న రావాలి. సైకిల్ పోవాలి, జగనన్న రావాలి. సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులేట్ వేస్తుంటే మేము భయపడం. అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు అది మంచి రూపం అనుకుంటాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి. ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్, అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే వినలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం, వింటాం. ఖురాన్ చెప్తా ఉంటాం, వింటా ఉంటారు. అదేవిధంగా బైబిల్ చెప్తా ఉంటారు, వింటా ఉంటారు. కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది? ఎవరు చేశారు? ఈరోజు వాళ్ళకి పర్మినెంట్ చేశారు ఆర్టీసీ గురించి. విద్యారంగం, అదేవిధంగా వైద్య రంగం ఏందండి? ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు. పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు. ఇలా ఉండాలి వైద్యం. నిజంగా ర్యాంకులు వస్తున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినాడు. ఆయన ముసలాయన 40 సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది. నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చేవాడు. నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్, చూసి రాసినా సెకండ్ క్లాసే. అదే మాకు చంద్రబాబు నాయుడు ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం, సిపిఐ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ 5, జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణం వేస్తున్నాడు. 5 ఏళ్ళు అయిపోతాయి. 5 ఏళ్లే వీళ్ళు చూసారా ఏళ్ళకి. కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు, డబ్బుండోడు ఒక సైడు. ఇది యుద్ధం, ఇది యుద్ధమే. ఎట్ట యుద్ధం? పేదోడు బతకాలి, 3 పూటలు తినాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి. ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు, కింద ఈరోజు అంబేద్కర్ గారు. చూసారా? మనమైతే 30 కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవపడతాడు. దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి. అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు, కింద అంతున్నాడు, మర్రి చెట్లాగా ఆయన. నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు, పసుపు, అది కొట్టేది కూడా వైట్ పేపర్, పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండారు, దేవుడు మన సైడ్ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అట్ట మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు. ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు, మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు, ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి నలుగురు వచ్చి బిందులు కాడ కొట్లాడినట్టుకు వచ్చేసి అరిసేసిపోయి మేమంతా ఈరోజు అలా అవాచక చవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగనన్న. నమస్తే స్పీకర్. కొట్టారి అబ్బాయి చౌదరి గారు, మీరేంటి ఎందుకులేండి వాళ్ళ ధన్యవాదాలు. పక్క రాష్ట్రాలన్నింటికి వెళ్ళి చూసుకొని రమ్మనమనండి వాళ్ళని.
నిజమేనండి, యు ఆర్ ది మినిస్టర్. నన్ను 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 నేను కాదనడం లేదు. నేను అనేది ఇలా వినండి. మీకు 1 నిమిషం ఇంకా ఒక గంట ఇస్తాను. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ది టైం. ది నెక్స్ట్ స్పీకర్ ఇస్తాను. మీరు తొందర ఎందుకు పడతారు? ప్లీజ్ మీరు కానివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష. వారే ఈరోజు పోడియంని చుట్టుపడతారు. వారికి ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం. అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన, వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం. ఎంత మీరు ఓపిక పట్టి ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి, మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము, మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే రెడ్ బుక్ అంటారు. ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటొచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఆ 10 సీట్లకే మేము వెలుగుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది. చాలా బాధాకరం. చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు మీపైనే దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా హాల్లో విజిల్స్ లాగా. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష? ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేచి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా సరే. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలని ఫాలో అయినటువంటి గవర్నర్ గారు. అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం. వీఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి ప్రసంగం, వారు చెప్పినటువంటి మాటలు, మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపికగా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్షాలు ప్రజలకి మెసేజ్ వెళ్తుందనేటువంటి భావం. కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి మన ది ఎక్సలెన్సీ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఎందుకంటే వారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకులు అనేవారు మేనిఫెస్టో పెట్టాక ఆ మేనిఫెస్టోకి ఎంత కట్టుబడి ఉండాలి. ఈరోజు నిజంగా ఆయనే మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 99% హామీల్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వారు ఎప్రిషియేట్ చేస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి వారే పేర్కొనటం, ప్రజాసేవ పట్ల మా సీఎం గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారు ఎప్రిషియేట్ చేయడంతో నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిజమైన నాయకుడు
ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కా ప్రణాళికతో ప్రతిదాన్ని కూడా అధిగమించి ప్రజలకు మేలు చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా కళ్ళబల్లు కబుర్లు చెప్పే నాయకులు గ్రాఫిక్స్ చూపిస్తారు. అదేవిధంగా పోలవరం నిధులను కూడా ఏటీఎంలా వాడుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలను కూడా దాచేసేటువంటి వ్యక్తులు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని వినటానికి కానీ దానిపైన చర్చించడానికి కూడా వారు రాకపోవడం అంటే అతిశయోక్తి ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక రాజకీయంలో విలువలు విశ్వసనీయతతో మా ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తూ ఉంటే విలువలు లేకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పాలనేటువంటి ప్రతిపక్షాల యొక్క ఆలోచన ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము ప్రౌడ్గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష, అవర్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రో పూర్ గవర్నమెంట్ అనేది మరొకసారి నిన్న గవర్నర్ గారి మాటల్లో కూడా మన అందరికీ అర్థమైంది అధ్యక్ష. నిజంగా చూస్తే పేదల కోసం ఆలోచించే, పేదల మాట విని పేదల కోసం జీవించే ప్రభుత్వం, పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కొన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్ టు పూర్ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏ ట్రూ లీడర్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, ఓవర్కమ్స్ obstacles with perfect plans and benefits the community అధ్యక్ష. On the contrary, a fake or a selfish leader relies on graphics, flashy presentations, uses Polavaram funds like ATM and even hides the pre-election manifestos అధ్యక్ష. ఈ విధంగా నిజంగా నేను ఈరోజు నిజంగా చెప్పేది ద కమిట్మెంట్ టు ద సోషల్ జస్టిస్, ద ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఇట్స్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ హానరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇందాక మన తోటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు అంబేద్కర్ గారి ఒక వ్యక్తిలా కాకుండా ఒక సిద్ధాంతంగా తీసుకుని నమ్మిన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. స్వరాజ్ మైదానంలో 18 ఎకరాలు పైచిలుగా ఉన్నటువంటి ప్రాంగణంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా అక్కడ దాదాపుగా 2000 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్, అదేవిధంగా గ్రంథాలయం, మరి స్మృతివనం అన్నీ కూడా నిజంగా చూస్తూ ఉంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పేటువంటి ఘట్టం. ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే అది సాధ్యపడింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మిస్తానని చెప్పారు. ఆయన హయాంలో ఆ విషయాన్ని ఎన్నో మార్లు పట్టించుకోలేదు అధ్యక్ష. వారు చెప్పటమే, మాయమాటలు చెప్పడమే కాదు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని మేము కూడా అనుకోలేదు అధ్యక్ష. అలా ఆయన పెట్టడు, మాయమాటలే చెప్తున్నాడు అనుకున్నాం. నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా స్వరాజ్ మైదానంలో వారి ఏర్పాటు చేసినటువంటి 404 కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా నిజంగా అది ఈరోజు మన అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని మాట్లాడంగానే నిజంగా ఈరోజు మనకి ఏ విధంగా అయితే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా మాట్లాడతారో ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఇక్కడ స్థాపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష. నిజంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది, బిల్డింగ్ హ్యూమన్ క్యాపిటల్. సూన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చూసినప్పుడు కొన్ని సోషల్ పారామీటర్స్లో, అసలు నిజంగా సోషల్ పారామీటర్స్లో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా వెనకబడి ఉన్నామని గుర్తించారు. ఆ వెనకబడి ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ అండగా నిలబడాలనే దాని మీద ఆయన గొప్ప ఆలోచన చేసి నవరత్నాలని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. నిజంగా వారు ప్రారంభించినటువంటి నవరత్నాలు నిజంగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూడటమే కాదు, డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తే నీతి ఆయోగ్ లాంటి గొప్ప సంస్థలు జాయింట్ పార్ట్నర్షిప్ విత్ UNDP అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో దెర్ ఈస్ ఏ స్టీప్ డిక్లైన్ ఇన్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? ఈరోజు నిజంగా పావర్టీ రేట్ని తగ్గించాము, ద
poverty head count ratio in Andhra Pradesh has been decreased అని సాక్షాత్తు నీతి ఆయోగే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 11.77% ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో 4.19% తగ్గిందని నీతి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా పేదరికం నిర్మూలన జరుగుతూ ఉంది, ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అద్భుతమైనటువంటి ఎవరో ఆలోచించినటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి, అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న పేదవారి ఉన్నటువంటి చిన్నారులకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకు కూడా ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ రావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మటం జరిగింది అధ్యక్ష. ఈరోజు అది ప్రతి ఒక్కరి హక్కు, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంలో పరిమితమై ఉండకూడదు. సంపన్న పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అదే ఏదైతే అందుతుందో అదే పేదవారికి కూడా అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ ఈజ్ ది మూమెంట్ ఫర్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అధ్యక్ష. ఈరోజు ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకురావాలంటే ఆ పూర్ పిల్లలందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఉన్నారో ఆ పూర్ కిడ్స్ అందరికీ కూడా ఈక్వలెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష, వీఆర్ నాట్ జస్ట్ అడ్వకేటింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ బట్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చినటువంటి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు చూస్తే ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వాజ్ ద కీ టు ఎలివేటింగ్ పవర్టీ అండ్ పొజిషనింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కాంపిటేటివ్లీ ఎట్ ఎ గ్లోబల్ స్కేల్ అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈరోజు ఎంపవరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ టు గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎంపవర్ చేసి వాళ్ళని గ్లోబల్గా కాంపిటేటివ్గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా కూడా వాళ్ళని నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే ద రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవు కాబట్టి వారిని పట్టించుకొని ప్రభుత్వాలు చూసాం అధ్యక్ష. ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవనేటువంటి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఈరోజు విద్యా వ్యవస్థని మార్చాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు చేస్తూ వేల కోట్ల రూపాయలని వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించిన ఏకైక ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారి కూడా ఒక మేనమామగా భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మేనమామ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రపంచం నలుమూలలకి ఎక్కడికి వెళ్ళైనా కూడా మా మేనమామ అందించినటువంటి తోడ్పాటుతో మేము సెటిల్ అవుతాము, లైఫ్లో అన్నిటికీ అందరికంటే బాగా సెటిల్ అవుతాము అనేటువంటి భావన ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ని ఈరోజు ఆ పిల్లలకి ఒక మేనమామలో అందించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థని పూర్తిగా రూపురేఖలు మార్చి, ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తికి ఏం కావాలి అధ్యక్ష? గుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యం అధ్యక్ష, వైద్యం. ప్రతి ఒక్కడికి వైద్యం అందాలి, యూనివర్స్ హెల్త్ కేర్ యాక్సెస్ అని. ఈరోజు మనం అమెరికాలోనో లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో ఈ పెద్ద పెద్ద దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈరోజు హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది లేదు అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్స్లో, ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్లో, వాళ్ళ క్యాంపెయిన్స్లో హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇస్తాము అనేటువంటి చెప్పటమే తప్ప హెల్త్ కేర్ని ప్రతి ఒక్క పేదవాడికి అందించేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే వాళ్ళు చేయలేకపోయారు అది. కానీ ఈరోజు గవర్నమెంట్స్
గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ పాలసీ అండ్ ఎన్ష్యూర్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ సిటిజన్ సో దట్ పీపుల్ విల్ బి హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ అని చెప్పి మంచి ఆరోగ్య విధానాలు రూపొందించడమే కాదు, వాటి ఆచరణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అప్పుడే ప్రజల ఆరోగ్యం మాత్రమే కాదు, వారి ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూత్రాన్ని పాటిస్తూ గతంలో మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఆయన 2 అడుగులు వేస్తే ఈరోజు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎక్కడ అధ్యక్ష నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అసలు ఎంత గొప్పది అధ్యక్ష. అంటే ఈరోజు జల్లెడ పట్టండి, గుర్తించండి, ప్రతి పేదవారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా పంపించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని, వాళ్ళకి బీపీ ఉందా, వాళ్ళకి డయాబెటిక్, వాళ్ళకి షుగర్ ఉందా ఏంటి అని తెలుసుకుని వాళ్ళకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి అదే గ్రామానికి డాక్టర్స్ని పంపించి మెడికల్ డిపార్ట్మెంట్లు పంపించి ఆ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నది. అంత గొప్పగా ఈరోజు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంతేకాకుండా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి అదేవిధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించుకుని ఈరోజు అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష. అంటే ఈరోజు గ్రామంలో మేము వెళ్తే హెల్త్ క్లినిక్ అంటే అన్న మా గ్రామంలో హాస్పిటల్ కట్టించాడు మా జగనన్న అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే కేవలం సిటీస్లోనో లేకపోతే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినటువంటి మనం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు 1700 పైచిలుకుగా 108, 104 అంబులెన్స్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, చేతు నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు, పేదవారికి వైద్యం అందాలి, వాళ్ళ చేతుల్లోంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఈరోజు 10,132 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని ఈరోజు గ్రామాల్లో ఏర్పాటు చేసి ఈరోజు 1142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 43 ఏరియా హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని పెట్టి 3 స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి 3 సివిల్ డిస్పెన్సరీస్ పెట్టించి 11 టీచింగ్ హాస్పిటల్స్ పెట్టించి 15 స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టించి ఈరోజు అంతేకాకుండా 542 ఈరోజు యూపీహెచ్సిస్ పెట్టించి ఈరోజు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవారికి వైద్యం అందుతుందంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు నిన్న సాక్షాత్తు గవర్నర్ గారు కూడా వారి ప్రసంగంలో వైద్యానికి మనం చూపిస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి విధానాన్ని వారు కూడా నిన్న ఎప్రిషియేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని కొనియాడారు. అంటే నిజంగా ఏ విధంగా ఈరోజు గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందుతుందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టర్ విద్య గురించి మాట్లాడుకున్నాం, వైద్యం గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడితే కూడా ప్రతి రంగము కూడా రాష్ట్ర ప్రగతికి వెన్నెముకగా ఉండేటువంటి వ్యవసాయ రంగం. మన రాష్ట్ర జనాభాలో 62% మంది ఇప్పటికే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగంలో ఈరోజు ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ అసెండింగ్ అగ్రికల్చర్ గ్రోత్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్రమ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019 సమయంలో ఫ్రమ్ సెకండ్ టు లాస్ట్ ఉండేవాళ్ళ మధ్యకి ఈ భారతదేశంలో మనం దాని నుంచి ఈ భారతదేశంలో నెంబర్ 7 ఇన్ ద కంట్రీగా తీసుకొచ్చినటువంటి ఘనత. అంటే ఫ్రమ్ 27th ర్యాంక్ ఈరోజు 7th ర్యాంక్కి ఈరోజు గ్రోత్ రేట్ -6.5% గ్రోత్ రేట్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు -6.5%గా ఉన్నటువంటి అగ్రికల్చర్ గ్రోత్ రేట్ని ఈరోజు పాజిటివ్లోకి తీసుకొచ్చి +5.56 గ్రోత్ రేట్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంత గొప్పగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. నిన్న కూడా
సాక్షాత్తు గవర్నర్ గారి హిజ్ ఎక్సలెన్సీ కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి స్కీము కూడా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఈరోజు రైతు భరోసా PM కిసాన్గా ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలు, అంటే ప్రతి గ్రామంలో ఈరోజు రైతుకి ఒక వన్ స్టాప్ షాప్గా మార్చి రైతుకు ఏ అవసరం ఉన్నా కూడా రైతు భరోసా కేంద్రం అనేటువంటి, ఎందుకంటే మారుతున్నటువంటి అగ్రిటెక్ రంగంలోకి మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో రైతన్న వెనకపడకూడదు. రైతన్నకు కూడా అగ్రికల్చర్ నుంచి టెక్నాలజీ కూడా అనుసంధానం చేయాలి. రైతుకు ఏదన్నా ఇబ్బంది ఉంటే అదే గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అది పరిష్కారం అయ్యే విధంగా ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మహిళా సాధికారతను తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎప్పుడన్నా విన్నామా? ఈరోజు చేయూత, ఈరోజు కాపు నేస్తం, EBC నేస్తం, ఈ విధంగా పేదవారికి అండగా నిలబడుతూ, మహిళలకు అండగా నిలబడుతూ, మహిళల్ని ఆర్థికంగా నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలోనే ఎప్పుడు ఈరోజు ప్రతి పేదవారు కూడా హౌసింగ్ ఫర్ పూర్, ఈరోజు పేదలందరికీ ఇల్లు, సొంత ఇంటి అనేటువంటి కళ. ఈరోజు ఎంతోమంది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేక, ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతూ వచ్చే చాలీచాలను చేసే కూలి పనిలో వచ్చేటువంటి ఆ 5,000, 10,000ని అద్దెంట్లో ఉంటూ ఈరోజు పిల్లలకి తీసుకెళ్ళి బడికి డబ్బులు పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు లేక, పిల్లలకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఉండటానికి ఇంత ఇల్లుంటే చాలనేటువంటి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో వారు చూసినటువంటి ప్రజలు చెప్పినటువంటి కష్టాలని దగ్గర నుండి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య పేదవారికి ఇళ్ల స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటారు, ఇళ్ల స్థలమే లేనటువంటిది గమనించి ఈ రాష్ట్రంలో 72,000 ఎకరాలను సేకరించి ఈరోజు 31 లక్షల మంది పైచలుగా ఉన్నటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరన్నా అంత పెద్ద కార్యక్రమాన్ని చేశారా అని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ఈరోజు ప్రతిపక్షాలు మన గురించి మాట్లాడుతూ ఉన్నాయి, వాళ్ళ సొంత ఇళ్ళలే ఈ రాష్ట్రంలో ఉండవు. హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టుకునేటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు లేదు, ఆ పేదవారికి ఉండటానికి స్థలం లేనటువంటి ఆలోచన లేదే. ఎప్పుడు కూడా వీరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఏ ఇబ్బంది పడుతున్నారు? నిజమైన ఇబ్బంది ఒక పేదవారికి ఏంటి అధ్యక్ష? ఉండటానికి ఎంత ఇల్లు ఉండాలి, ఉండటానికి అంత స్థలం ఉండాలనేటువంటి ఆలోచన. ఆ ఇబ్బందిని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ ఇబ్బందిని తెలుసుకొని 31 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా దాదాపుగా 22 లక్షల మందికి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఈరోజు మంజూరు చేసి దాదాపుగా ఈరోజు 15 లక్షల దాకా ఈరోజు ఇల్లు కూడా పూర్తి చేసినటువంటి ఘనత. ఎప్పుడన్నా ఇట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున 72,000 ఎకరాలు తీసుకుని 31 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఈరోజు పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు, వీఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ జస్ట్ హౌసెస్ ఫర్ ద పూర్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ న్యూ టౌన్స్. అంటే 17,000 లేఅవుట్లు రాష్ట్రంలో. జగనన్న కాలనీ అంటే ప్రతిపక్షాలు ఈరోజు భయపడుతున్నటువంటిది. ఎక్కడికన్నా ఏ గ్రామం వెళ్ళినా జగనన్న లేవు అంటే ఒక గ్రామం, ఈరోజు ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఒక కొత్తగా జగనన్న కాలనీ అని ఏర్పాటు చూస్తూ ఉంటే, అంటే ఈరోజు ఊర్లు కొత్తగా 17,000 ఊర్లని దాదాపుగా ఈరోజు పేదవారి కోసం ఈరోజు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ పేదలకు ఇచ్చినటువంటి ఇళ్లలో కూడా హక్కు కల్పించాలి. ఎవరు ఆలోచిస్తారు? అదే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేసి, అదే కాకుండా ఆ ఇంటిని వాళ్ళకి ఆస్తిగా మార్చాలి అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి ఆ స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఇంత గొప్ప
నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏ అవ్వను ప్రతి తాతను పలకరిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎప్పుడన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి ఒక మనవడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ గడప దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇదే పెన్షన్ గురించి నిన్న మాట్లాడుతూ ఉంటే, పెన్షన్ గురించి గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి 3,000 పెన్షన్ ఇస్తున్నామంటే దాన్ని కూడా ఓర్చుకోలేక కరెక్ట్గా పెన్షన్ గురించి మాట్లాడుతుంటే లేచిపోయి ఒక అల్లరి చేసి ఈ సభ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు సభలో అవ్వాతాతలకి 3,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే కూడా వినలేక ఓర్వలేక అసెంబ్లీ నుంచి నన్ను బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రతిపక్షాలు. వాళ్ళ గతంలో 38 లక్షల మందికి వాళ్ళు ఇస్తే ఈరోజు 66,35,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తూ ఉంటే ఎక్కడ 38 లక్షలు, ఎక్కడ 66 లక్షలు? ఈరోజు 1961 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కే ఖర్చు పెడుతూ ఉన్నామంటే ఆ అవ్వాతాతకి ఆ నెలంతా కూడా ఆ అవ్వ ఎదురు చూసేది, ఆ తాత ఎదురు చూసేది ఆ పెన్షన్ కోసం. ఆ పెన్షన్ ఇంటికి పంపించేటువంటి గొప్ప వ్యవస్థని మన ప్రభుత్వంలో కాదా తీసుకువచ్చింది అని అడుగుతున్నాను. ఇంత గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంత గొప్ప వ్యవస్థల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు చూస్తే ప్రతిపక్షాలందరూ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, జగనన్న రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వారి సమస్యల పరిష్కారాన్ని అందించారు, భవిష్యత్తుపై ఆశ నిలబెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి గారిని నమ్మారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవకుడిగా నిలిచారు అధ్యక్ష. అధ్యక్ష, రెండు వైపుల నుండి కూడా ఒకరి పట్ల ఒకరికి సమానమైన ఆదరణ ఉంది అధ్యక్ష ఈరోజు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారికి సేవకుడిగా, ప్రజలు కూడా వీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు దానికి ఉదాహరణ ఇప్పటికే జరిగినటువంటి ఏ మీటింగ్కి వెళ్ళినా ఈరోజు ఎక్కడ చూసినా కూడా, మొన్న భీమిడిలో మీరు చూశారు, అదేవిధంగా అది జరిగినటువంటి సభ, దెందులూరులో మా దగ్గర జరిగినటువంటి సభ, లక్షలాదిగా ఈరోజు ప్రజలు మేము జగనన్నని ఆశీర్వదించడానికి వచ్చాం, జగనన్నే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి, ఇది ఆవశ్యకత, ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు మేము పెడుతున్నటువంటి సిద్ధం సభలకు వస్తూ ఉంటే, అదే మాది దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సభ లక్షలాదిగా ఈరోజు 5 లక్షల మించి పైచిలుకగా ఈరోజు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే, ఈరోజు నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. రా కదలి రా అంటూ ఉన్నారు. మా పక్కనే ఉన్నటువంటి చింతలపూడి ఈరోజు 5 లక్షల మంది మనకొస్తే 4,000 మంది కూడా లేనటువంటి సభ. రా కదలిరా అంటే ప్రజలు నేను రాను బాబు అని వెళ్ళిపోతాను. భవిష్యత్తు గ్యారంటీ అని నేను చెప్తుంటే మా భవిష్యత్తు నువ్వు గ్యారంటీ ఇవ్వలేవని చెప్పి సభ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రా కదలిరా అంటే వాళ్ళ పుత్రరత్నం లోకేషే రానటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సభలు ఫెయిల్ అవుతూ ఉంటే ప్రజలు రా కదలిరా సభ నుంచి ఆ సభ ఎక్కి సిద్ధం అని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ చూసి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమైందో తెలియదు, రా కదలిరా సభ నుంచి పేరు మార్చి సిద్ధం అంటూ మా అందరినీ కూడా తిట్టేటువంటి వైనం నిన్న చూశారు. నిన్న నన్ను తిడుతూ ఉన్నారు, మా పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, మా ఎంపీలను, మంత్రుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు వారు తిడుతూ ఉన్నారు. వారి జనానికి జనం రాకపోతే మేమేం చేశాం అధ్యక్ష? అంటే ప్రజలకు మీ పైన నమ్మకం లేదు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు కాబట్టి, మీరు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తానన్నా నీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, మాకేమిస్తామని వాళ్ళు ప్రజలు రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టుదామని సభలు పెడితే ఏమవుతుంది అధ్యక్ష? ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా అధ్యక్ష, నిన్న మాట్లాడుతున్నారు అధ్యక్ష, అసలు నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అంటున్నాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, నేనుంటే కరోనా వచ్చేదా అంటున్నారు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారని? కేసులు పెట్టించుకోండి, పెద్ద పదవులు ఇస్తానని ఒకటి అంటారు అధ్యక్ష. ఏంటో ఏం మాట్లాడుతున్నారో ఈరోజు ప్రతిపక్షాలకి ఏ విధంగా ఉందో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మోసం చేసేవారికి అవకాశం ఉండదు అధ్యక్ష. ద్రోహం చేసిన వాళ్ళకి క్షమించరని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అధ్యక్ష. మోసం చేస్తూ
ప్రజలకు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముద్దు అని చెప్పి ఈరోజు ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకుని ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే కావాలని, ఎందుకు కావాలనేది కూడా చెప్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే కనుక ఈ 4.5 ఏళ్లలో 50% జిఎస్డిపి వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం 16వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంక్కి ఎగబాక్యం అధ్యక్ష. ఈరోజు ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూస్తే నిన్న వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఉద్యోగాలు. ఈ సభాసాక్షిగా అది కూడా చెప్పాలనుకుంటూ ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలు టీడీపీ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో 34,000 మందికి ఇస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 4,93,000 మందికి ఉద్యోగాలు కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కాదా అధ్యక్ష? చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,108. జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 4,93,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామే. అందులో 2,13,662 పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించామే. ఇది తీసుకొచ్చింది ఎవరు అనేది వాళ్ళకి తెలియట్లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఈ విధంగా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ అధ్యక్ష, నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అది ప్రతి ఒక్క దాంట్లో కూడా అధ్యక్ష. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు ఎక్కడ పరిశ్రమలు అని చెప్పి. మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష, ఇండస్ట్రీ జైన్స్ ఇంక్లూడింగ్ రిలయన్స్, అదానీ, టాటా, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్, సెంచరీ ప్లైవుడ్, గ్రేసిమ్, జిందాల్ గ్రూప్, యొకోహోమా, ఎకో స్టీల్, లారెన్స్ రేప్, ఇలాంటివన్నీ కూడా ఇది పరిశ్రమలు కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో కాదా? ఒక్క సింగిల్ సమిట్ పెడితే ఈరోజు 13.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం విశాఖపట్నం జరిగినటువంటి సమిట్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఇండిపెండెన్స్ రఫ్లీ 72 years. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకు ఓన్లీ 6 పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు 4 లొకేషన్స్లో 5 ఫిషింగ్ హార్బర్స్, 11 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చాక ఈరోజు ఈ 4 ఏళ్లలో ఈరోజు అనేక 4 న్యూ పోర్ట్స్, 10 న్యూ ఫిషింగ్ హార్బర్స్, 2 ఎయిర్పోర్ట్స్, 17 న్యూ మెడికల్ కాలేజెస్, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ తెచ్చింది మన ప్రభుత్వంలో కాదా అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థలన్నీ కూడా ఈరోజు వైజాగ్ రాలేదా అని అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ని బీచ్ డెస్టినేషన్ సిటీగా మార్చుతూ ఈరోజు ఈరోజు గేట్వే టు ది సౌత్ ఇండియాని ఈరోజు వైజాగ్గా మార్చుతూ ఈరోజు ఐటీని అక్కడ పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది మన ప్రభుత్వం కాదా? ఈరోజు దాదాపుగా అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ 7,200 కోట్ల పైచీలుగా వెచ్చించి ఒక డేటా సెంటర్ ఈరోజు అదానీ డేటా సెంటర్ ఈరోజు అక్కడ రాబోతుంది. అదేవిధంగా మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ మరియు బిజినెస్ పార్క్ను కూడా కడుతూ ఉన్నామే. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా? వాళ్ళకి తెలియాలని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన ఎప్పుడూ కూడా ప్రజల గడప వద్దకే పాలన ఉండాలి అధ్యక్ష. గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్. ఎవరు ఈ భారతదేశంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఎందుకు అంటూ ఉన్నామంటే ఈరోజు ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో అధికారులను కూర్చోబెట్టి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా గ్రామాల్లోని అధికారులను కూర్చోబెట్టి 1,35,000 మంది ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఆ గ్రామాల్లో క్రియేట్ చేసి గ్రామాల్లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. అంతేకాకుండా లక్షలాదిగా వాలంటీర్లను రిక్రూట్ చేసి ఈరోజు ప్రతి వాలంటీర్కి 50 కుటుంబాలను మ్యాచ్ చేస్తూ ఈరోజు ఎక్కడ అధ్యక్ష? ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒక విషయంపై రాష్ట్రంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ తీసుకెళ్ళాలి, ఏ విషయంపై ఏది తెలియాలన్నా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా 550 సర్వీసెస్ ఈరోజు ఆ గ్రామంలోనే వాళ్ళు అందుకోవచ్చు అధ్యక్ష. అది పెన్షన్ అవనివ్వండి, రేషన్ అవనివ్వండి, ఏదైనా సరే 550 సర్వీసుల్ని అదే గ్రామంలో వాళ్ళకి అందుతున్నాయంటే అది గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షాల్లో జన్మభూమి కమిటీ లాంటి
దద్దమ్మ కమిటీలు పెట్టుకుని ఈరోజు మీరు చేసినటువంటి పరిపాలన ఏంటి? ఈరోజు సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి గ్రామాల్లోనే ఈరోజు అధికారులను పెట్టి గ్రామాల్లోనే వాలంటీర్లు పెట్టి ఈరోజు ప్రతి గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది కాదా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇది దాదాపుగా నిన్న చూస్తూ ఉన్నది 9.84 కోట్ల లావాదేవీ కేవలం సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పటికి 9 కోట్ల పైచిలుకుగా లావాదేవీలు అక్కడే చేసుకోగలిగారంటే అంటే గతంలో మండల ఆఫీస్కో జిల్లా కేంద్రానికో లేకపోతే అది ఎలా అప్లై చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గ్రామాల్లోనే ప్రభుత్వాన్ని మీ గడప దగ్గరికే తీసుకొస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేటువంటి వ్యక్తి ప్రతి గడప దగ్గర ఉంటారు, ప్రతి గడప దగ్గరికి కూడా మీకు ప్రభుత్వాన్ని తీసుకువస్తాను అని చెప్పడమే కాకుండా చేతల్లో చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, ప్రజల గడప వద్దకే పాలన తీసుకువచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప వ్యవస్థని తీసుకువచ్చి ఇంత గొప్ప వ్యవస్థని ఈరోజు ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. ఇంత గొప్ప వ్యవస్థని నిన్న ది ఎక్సలెన్సీ ది గవర్నర్ గారు కూడా మాట్లాడుతూ అసలు వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంతో ఎప్రిషియేట్ చేస్తున్నారు. అధ్యక్ష, ఇంత గొప్ప సచివాలయ వ్యవస్థ, ఇంత గొప్ప వాలంటీర్ వ్యవస్థ, ఇన్ని కోట్లాది మందికి గ్రామాల్లోనే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా గ్రామాల్లో తీర్చేటువంటి వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థను తీసుకురావటం అంటే అది ఈవెన్ గవర్నర్ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అధ్యక్ష, నేను ద గవర్నర్ ఇట్ సెల్ఫ్, హిజ్ ఎక్సలెన్సీ ఇట్ సెల్ఫ్ వాస్ ప్రౌడ్లీ సెయింగ్ మై గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ సిస్టమ్ అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. అధ్యక్ష, ఇంత గొప్ప వ్యవస్థను తీసుకురావటమే కాకుండా ఈ విధంగా పూర్తిగా మార్పులను తీసుకొస్తూ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉందంటే అదేవిధంగా నేను ఒకటే చెప్తూ ఉన్నాను. అధ్యక్ష, ఏ గుడ్ అబ్జెక్టివ్ ఆఫ్ ఎ లీడర్షిప్ ఈజ్ టు హెల్ప్ హూ ఆర్ డూయింగ్ పూర్లీ టు డూ వెల్ అండ్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ డూయింగ్ వెల్ టు డూ ఈవెన్ బెటర్ ఈరోజు అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు ఎవరైతే ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి, వాళ్ళు కొంచెం బాగున్నా కూడా వాళ్ళకి మరింత సహాయం చేయాలి, పేదల్ని వాళ్ళందరినీ కూడా పేదలుగా ఉన్నటువంటి వారిని చేయూతనందించి ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు సమాజం అభివృద్ధి చెందాలంటే చిట్ట చివరి వ్యక్తిగా కూడా న్యాయం జరగాలి. అధ్యక్ష, చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలి. చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఈరోజు కుల మత పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం. అధ్యక్ష, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అర్హుడు అయ్యుంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి మేము అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఎట్లా ఉన్నా సరే, ఏ పార్టీ అయినా సరే, మేము ఎక్కడ కూడా క్యాష్, క్రీడ్ ఆర్ పాలిటిక్స్ ఎక్కడ మేము తేటలేదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన, ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనేటువంటి ఆలోచన ఒక పక్క అయితే, ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, ఈరోజు ఇంకో పక్క ఉంటున్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 14 ఇయర్స్ నేను సీఎంగా పనిచేశానని ఆయన ఎన్నో పనులు, ఆయన చేయలేనటువంటి ఎన్నో పనులు, ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఎన్నో పనులు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి వ్యక్తి, ఈరోజు చేయలేనటువంటి వ్యక్తులు, ఆలోచించలేనటువంటి విషయాలు అనేక మీ 4.5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడం, వైద్యం ప్రతి పేదవాడికి అందించడం, ఈరోజు రైతులకు అండగా నిలబడటం, హౌసింగ్ ఫర్ పూర్ అందరికీ అందించడం, 31 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవ్వటం, ఇవన్నీ మేము చేశామే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాడు? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎందుకు మార్చలేకపోయాడు? నాడు నేడు తీసుకుని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యాన్ని ఎందుకు అందించలేకపోయారు? ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళలేకపోయాడు? ఎందుకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని తీసుకురాలేకపోయారు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం. అధ్యక్ష, పేదల కోసం పనిచేసేవాడికి, ప్రజల కోసం పనిచేసేవాడికి ఈరోజు వారు మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం పనిచేసి చంద్రబాబు నాయుడు
ఈరోజు పేదల కోసం ప్రజల కోసం పనిచేసేది మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం పదవి వ్యామోహం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేటి తరం వారి అవసరాలు తీరుస్తూ రేపటి తరం వారికి బంగారు అవకాశాలు సృష్టిస్తూ రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడుతూ ఒక డైనమిక్ లీడర్షిప్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ రిక్వైర్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ ఈస్ లుకింగ్ ఫర్, ద లీడర్షిప్ దట్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ది స్టేట్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఈరోజు ద ఎక్సలెన్సీ ద గవర్నర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఈరోజు నాకు అవకాశం వారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగంపూడి రాజా. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఆయన మాట్లాడినటువంటి ప్రతి అక్షరంలోని కూడా ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజల తాలూకా మేలు కోసం ఎంతగా ఈ ప్రభుత్వం పరితపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది అధ్యక్ష. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కేవలం ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మన వైపు చూసి అసూయపడేంతగా ఈ రకంగా కూడా పరిపాలన అనేటువంటి చేయొచ్చా, పేదవాడికి ఇన్ని రకాలుగా ప్రభుత్వం అనేటువంటిది భరోసాను కల్పించగలిగేటటువంటి అవకాశం ఉందా అనేటట్టుగా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన అందించారు అధ్యక్ష. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకి గురవుతూ రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని మనం దూరం చేసుకున్నాం, మళ్ళీ తిరిగి మన జీవితాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని రంగాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క పేదవాడిని కూడా చేయించి ఒక ఆరోగ్య భరోసా కానీ ఒక విద్యా భరోసా కానీ ఇచ్చారో, మళ్ళీ మనకి చీకటి రోజులు మొదలవుతుందేమో రాజశేఖర రెడ్డి గారు దూరం అయిపోవడంతో అనేటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి మరి గడిచినటువంటి 10 ఏళ్ళు కూడా 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి మళ్ళీ 2019 వరకు కూడా నిజంగా అన్ని రకాలుగాను కూడా వెనకబడ్డాం అనేటువంటిదే వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష. మరి అటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఏదైతే ఆవేళ చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకోవాలనేటువంటి ఒక దురాలోచనతో 100ల కొద్దీ అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసగించి 650 వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా మరి ఆయన యొక్క అధికారాన్ని చేపట్టారు. 2014 నుంచి 19 వరకు కూడా పూర్తిగా ప్రజల్ని పంగనామాలు పెట్టాలి, వాళ్ళకి మొండి చేయి చూపిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని గాలి కొదిలేసి ఏ రకంగా దొరికిన మేరకు దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఆఖరి ఓ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త వరకు కూడా పనిచేశారు అధ్యక్ష. మరి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాలలో ఏ ఒక్క నాయకుడు కూడా చేయనటువంటి ఓ సాహసోపేతమైనటువంటి
ఆవేళ ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు అధ్యక్ష. నవరత్నాల పథకాల పేరిట ఆవేళ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా చేసి చూపిస్తామనేటువంటి మాటని ప్రతి గడపకి తొక్కి ఆవేళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం వివరించడం జరిగింది అధ్యక్ష. 2019లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పొందినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల చేత చేత్కరించబడి ఆవేళ ఓ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందిస్తూ 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు అధ్యక్ష. మరి ఆ క్షణం నుంచి ఈవేళ దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి, ఏ రకంగా నవరత్నాల పథకాల ద్వారా పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఓ దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అందుగురించే ఈవేళ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేక ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు అందించేటటువంటి క్రమంలో కానీ, రైతన్నకి వ్యవసాయ రంగానికి పెద్దపీటను వేస్తూ మరి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ, అలాగే విద్య, వైద్యం, అలాగే సుపరిపాలన ఆఖరి వ్యక్తి వరకు కూడా ఈ ప్రభుత్వం తాలూకా పథకాల యొక్క ఫలాలని అందించాలి అనేటువంటి లక్ష్యం కావచ్చు అధ్యక్ష. లేక పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, లేక మహిళలకు సంబంధించినటువంటి సాధికారత కావచ్చు, లేక ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కానీ, లేక అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, అందరికీ కూడా సమవుజ్జిగా న్యాయం చేస్తూ అన్ని రంగాలని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వంగా, రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మించినటువంటి నాయకుడిగా ఇవాళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్షాలు కేవలం ఏదో రకంగా పేదవాడికి మంచి జరుగుతుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా పేదవాడికి మంచి జరగకుండా అడ్డుపడాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే, లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటి కూడా తక్కువని గుర్తొచ్చేటటువంటి పథకం కానీ, లేకపోతే పలానా ప్రాంతంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేటువంటిది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సంపాదించుకోలేనటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈవేళ ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టి నాడు నేడు కావచ్చు, లేకపోతే అనేక పథకాల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని నింపుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మారేటట్టుగా ఈవేళ మహిళలకి చేయూతను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇట్లా అనేక పథకాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతా ఉన్నారు అధ్యక్ష. మాట్లాడితే అభివృద్ధి లేదు, కేవలం ఇదేదో పేదలకి దోచిపెట్టేస్తా ఉన్నారని మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈవేళ గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాలని నిర్మించాలనేటువంటి ఆలోచన. ఒక్కొక్కటి దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయలు వ్యయం అవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి పేదవాడికి ఓ నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేయడం కానీ, లేకపోతే ఏదైతే ఈవేళ చాలా తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయనటువంటి రీతిలో ఈవేళ పెద్ద ఎత్తున పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ నిర్మాణం చేస్తూ మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రానికి తాలూకా ఏదైతే ఆర్థికంగా పూర్తిగా ఎదగాలి అనేటువంటి ఒక దూర ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు అధ్యక్ష. మరి అక్కడి నుంచి మొదలుపెట్టి ఈవేళ గ్రామ స్థాయిలో గతంలో లేనటువంటివి ఈవేళ మన ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటివి అనేక వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే గ్రామ సచివాలయాలు మనం చూస్తే అది కేవలం ఏదో
ఓ 2 అంతస్తులు భవనమో లేకపోతే 4 ఇటుకలకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కాదు అధ్యక్ష. ఇవాళ 550కి పైగా సర్వీసెస్ని ప్రజలకు చేరువలో ఉంచి ఏ ఒక్కరికి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఊర్లోనే 4 అడుగుల దూరంలో ఇవాళ ఒక వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నారో వాళ్ళని నియమించి వారితో పాటుగా దాదాపుగా 11 శాఖలకు సంబంధించినటువంటి వివిధ అధికారుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరికి ఏ చిన్న అర్జీ అక్కడికి తీసుకెళ్లి ఆ సచివాలయంలో టేబుల్ మీద పడేస్తే ఈవేళ నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు వాళ్ళకి దాని మీద ఒక పరిష్కారం తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప వ్యవస్థని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష, గతంలో మనం చూసేవాళ్ళం రైతులకి ఏదైనా కష్టం వస్తే పట్టించుకునేటటువంటి నాదుడు ఉండేవాడు కాదు అధ్యక్ష. ఏదైనా అవసరం ఉంటే ఆ మండలానికి సంబంధించి ఒకే ఒక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఉండేవారు అధ్యక్ష. వాళ్ళ దగ్గరికి వెళితే మరి బహుశా మండలంలో ఇతర పనుల కారణం రీత్యా కావచ్చు, లేకపోతే అందుబాటులో లేనటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు, ఏ ఒక్క రైతుకి కూడా ఒక భరోసా అనేటువంటిది ఉండేది కాదు అధ్యక్ష. ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా ఏదైతే రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి విత్తనాల నుంచి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఇంటర్వ్యూని అయ్యేటట్టుగా ఓ రైతు భరోసా కేంద్రాన్ని అందుబాటులో తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష, గతంలో మనం చూసేవాళ్ళం ఒక మండలానికి కేవలం ఒకే ఒక్క పిహెచ్సి ఉండేది. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే సీతానగరం మండలంలో కేవలం హెడ్ క్వార్టర్లో ఎప్పుడో కట్టినటువంటి ఒక పిహెచ్సి ఉంది అధ్యక్ష. అక్కడ కూడా చాలినటువంటి భవనం కానీ, లేకపోతే రేపో ఎల్లుండో పడిపోద్ది అనేటువంటి పరిస్థితిలో ఉండడం కానీ, లేకపోతే సిబ్బంది అందుబాటులో లేకపోయినటువంటి పరిస్థితి కానీ ఉండేది అధ్యక్ష. ఈవేళ మరి జిల్లా స్థాయిలో ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఏరియా హాస్పిటల్ కావచ్చు, ప్రతి నియోజకవర్గంలోని ఓ 30 పడకల సిహెచ్సి ఆసుపత్రిని అందుబాటులో తీసుకుని రావడం కావచ్చు, ప్రతి మండలంలోని కనీసం 2 హాస్పిటల్స్ ఉండాలి, 2 పిహెచ్సిలు కానీ, లేకపోతే ఒక సిహెచ్సి ఒక పిహెచ్సి అనేటువంటి ఆలోచన కావచ్చు. అక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళ ప్రతి గ్రామంలోని కూడా గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏ క్షణం అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే ఓ నాణ్యమైనటువంటి వైద్య సేవల్ని వీళ్ళ పేదవాడికి అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి గ్రామంలోని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు అధ్యక్ష. అలాగే బిఎంసీలు కానీ, లేక ఏదైతే డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, నాడు నేడు పథకం ద్వారా ప్రతి పేదవాడి యొక్క పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ యొక్క తలరాతలు మారుతాయి, వారి యొక్క భవిష్యత్ తరాలైనా ఆర్థికంగా ఎదగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా 10 రూపాయలు ఇస్తే బహుశా రేపటి ఖర్చు అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది తప్పితే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఈవేళ ప్రతి పేదవాడు బాగా చదువుకుని వాళ్ళు కూడా ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఉన్నతమైనటువంటి స్థాయికో మంచి అధికారిగానో వాళ్ళు కూడా మారగలిగేటటువంటి పరిస్థితి ఉంటే అది కేవలం వారొక్కరికి మాత్రమే కాదు, వారి కుటుంబానికి, వారి గ్రామానికి, సమాజానికి కూడా ఒక మార్పుని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన ఆవేళ రాజశేఖర రెడ్డి గారు చేశారో, ఈవేళ తండ్రికి మించినటువంటి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలల్ని దాదాపుగా 43-44 వేల ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మారుస్తూ పిల్లలు సరదాపడి స్కూళ్ళకి వెళ్ళి బాగా చదువుకోవాలి. ఖచ్చితంగా మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆశయంతో ఈవేళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఓటు హక్కు అనేటువంటిది లేనటువంటి మన మీద ఖర్చు పెడతా ఉన్నారో మనం ఖచ్చితంగా బాగా చదువుకుని మన తల్లిదండ్రులకి, మన రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈవేళ విద్యార్థులకు అనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే గ్రామాల్లో ఈవేళ ఇన్ని రకాలుగా మార్పులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటుగా ఈవేళ మా నియోజకవర్గాన్నే ఒక ఉదాహరణగా చూస్తే పక్కనే గోదావరి తల్లి ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా తాగడానికి కనీసం ప్యూరిఫైడ్ వాటర్ కానీ, లేకపోతే గోదావరి నీళ్ళు కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష.
చాలా గ్రామాలలో గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యాల కారణంగా ఈవేళకి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈవేళ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేజర్ వాటాతో కావచ్చు, ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా ఒక పక్కన నియోజకవర్గ స్థాయిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులని తీసుకుని రావడమే కాకుండా ప్రతి గ్రామంలోని కూడా ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ జిఎల్ఆర్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని ప్యూరిఫైడ్ వాటర్ని ఇవాళ అందించేటటువంటి ఒక గొప్ప వ్యవస్థకు కూడా ఈ ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఇంకేం కావాలి అభివృద్ధి అని అంటే? కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అని అంటే వాళ్ళ తాలూకా డెఫినేషన్ వేరే అధ్యక్ష, ఇవాళ మా ప్రభుత్వం తాలూకా డెఫినేషన్ అనేటువంటిది వేరే అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం తాలూకా డెఫినేషన్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ తనయులు లోకేష్ గారు హెరిటేజ్ కంపెనీల పేరు చెప్పి విచ్చలవిడిగా డబ్బులు సంపాదన చేయాలి, జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు నొక్కేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ అభివృద్ధిగా భావిస్తే అధ్యక్ష, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఖచ్చితంగా ఎదగాలి, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి గ్రామంలోని కూడా ఈవేళ ఈ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ క్లినిక్ కానీ గ్రామ సచివాలయాలు కానీ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ లేక మంచినీటిని మరి అందుబాటులోకి తీసుకుని రాగలిగేటటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా మా తాలూకా అభివృద్ధి అనేటువంటి దానికి డెఫినేషన్ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన అని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ పాలనను అందిస్తూ ఉందో ఇవన్నీ కూడా ఇదేదో 4 గోడల మధ్యలో ఏసీ రూముల్లో కూర్చుంటేనో లేకపోతే 4 అధికారులతో కూర్చొని చర్చిస్తేనో ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఆలోచనలు కాదు అధ్యక్ష. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా గతంలో ఎప్పుడు ఎవరు ఏ నాయకుడు చేయనటువంటి ఓ సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది లక్షల మందితో మమేకమై వారి సాధక బాధల్ని దగ్గర నుంచి చూసి వారి మనసుని పెట్టి ఈవేళ పరిపాలన అనేటువంటిది ప్రతి పేదవాడికి కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈవేళ ఇళ్ల పట్టాలు గతంలో మనం చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా వెచ్చించి ఆయన సొంత ఇంటిని కట్టుకోవడానికి, ఆయన ఓ విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆయన స్వార్థం కోసం ఆయన ప్రయోజనాల కోసం ఆయన యొక్క లగ్జరీ కోసం ఆలోచన చేసుకున్నాడు తప్పితే పేదవాడికి కనీసం ఓ 4 అడుగులు స్థలం ఉండాలి, వాళ్ళు కూడా ఉండడానికి ఒక చిన్న గూడు అనేటువంటిది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఆలోచన చేసినటువంటి పాపాన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోలేదు అధ్యక్ష. అందుగురించే ఆయన ఇల్లు కట్టుకున్నాడు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం అంగుళం భూమి ఇచ్చినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదు అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈవేళ మన ప్రభుత్వంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈవేళ దాకా కూడా ఇతర అన్ని రాష్ట్రాలు కలిపి పేదవాళ్ళకి ఎన్ని పట్టాలు ఇచ్చుంటారో తెలియదు కానీ అధ్యక్ష, ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో 31,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అది కూడా ఎక్కడో ఊరికి దూరంగానో లేకపోతే అడవిలోనో కాదు అధ్యక్ష, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు వారి యొక్క పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, అది కూడా కేవలం స్థలాలు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో అక్కడ రైతుల్ని బలవంతంగా కాకుండా వారిని కూడా ఒప్పించి వారి మనసుకి ఎక్కడ గాయం కలగకుండా రైతు అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ తాలూకా భూములకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కునే కార్యక్రమం చేయకూడదు అని చెప్పి రైతులకు కూడా న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని అందించి ఇవాళ గ్రామాలకి అతి సమీపంలో ఇవాళ ఒక చక్కటి భూముల్ని కొనుగోలు చేసి వాటిల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తూ అధ్యక్ష. ఏమనంటే గ్రావెల్ రోడ్స్ కానీ
ఎక్కడెక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ అవసరం అవుతుందో. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా ఏ నలుగురికైనా పట్టాలు ఎవరైనా ఏ ప్రభుత్వంలో ఇచ్చుంటే కనుక అవి ఎక్కడో మునిగిపోయేటటువంటి భూముల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనేటువంటి ధైర్యం చేయాలనంటే అక్కడ కరెంట్ కానీ లేకపోతే ఒక వాటర్ కానీ అందుబాటులో ఉండేది కాదు అధ్యక్ష. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనంటే ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కో లేకపోతే బోర్ వేయించుకోవాలనంటేనో ఆ ఒక్కరికే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ ఇచ్చిన పట్టాన్ని కూడా బీరువాల్లోనే పెట్టుకునే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈవేళ ఓ చక్కటి ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రికల్ లైన్స్ నెట్వర్క్ని డెవలప్ చేయడం కానీ లేకపోతే అక్కడ బోర్ని కూడా నిర్మాణం చేసి ఇళ్ళకి అవసరమైనటువంటి ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి నీటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ అధ్యక్ష. ఇవాళ కొన్ని లేఅవుట్లో అయితే కొత్తగా గ్రామ సచివాలయాలు ఇటువంటివి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన తాలూకా భూముల్ని అన్ని రకాల వస్తువుల్ని కల్పించి ఏ రకంగా అయితే అమ్ముకుంటాడో ఇవాళ అంతకు మించి పేదవాడికి ఇచ్చేటటువంటి ఇళ్ల పట్టాలు కూడా అన్ని రకాల సౌకర్యాలు వస్తువులు అక్కడ ఏర్పాటు చేసి సమకూర్చి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒక యజ్ఞం కింద జరుగుతూ ఉందని చెప్పి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష. రేపో ఎల్లుండో ఇప్పటికే ఒక పక్కన రాష్ట్రం అంతా కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఆ ఇళ్ల మీద ఆ ఇంటి స్థలం మీద బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలన్నా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత కారణాల రీత్యా ఎప్పుడైనా అమ్ముకోవాల్సినటువంటి అవసరం వస్తే కూడా వాళ్ళకి పూర్తిగా హక్కుని కల్పిస్తూ ఇవాళ రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ ఉంది అధ్యక్ష. వాటితో పాటుగా దాదాపుగా ఈ 31,75,000 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దాదాపుగా ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఇళ్ల హౌసింగ్ సంబంధించినటువంటి లోన్స్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా ఒక సంకల్పంతో ఓ మనసు పెట్టి పేదవాడికి మంచి చేయాలి అనేటువంటి ఓ బలమైనటువంటి విశ్వాసంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి సాధ్యం అవుతామని తప్పితే లేకపోతే ఇది మామూలుగా ఏదో ఊరికినే అనుకుంటే జరిగేటటువంటి పనులు కాదు అధ్యక్ష. మరి మరో పక్కన గతంలో మనం చూసేవాళ్ళం అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఎన్నికలు వచ్చినాయి అనేసరికి మరి సామాజిక వర్గాల పేర్లు చెబుతూ ఏదో రకంగా ఆయా సామాజిక వర్గాల యొక్క ఓట్లని వేయించుకోవాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి మొండి చేయి చూపించేటటువంటి పరిస్థితులు ఉండే అధ్యక్ష. ఈవేళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అత్యంత పెద్దపీటను వేస్తూ అధ్యక్ష, కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ వేళ రాజ్యసభ దగ్గర నుంచి మొదలుపెట్టి, రాజ్యసభ అంటే ఏంటి అధ్యక్ష, మనకి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభల అధ్యక్ష. అటువంటి చట్టసభలకి గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరిని పంపించేవారు అధ్యక్ష? ఎవరైతే బాగా బరువైనటువంటి సూట్ కేసులు ఇస్తారో, ఎక్కువ నోట్లు ఇస్తారో వాళ్ళకి కట్టబెట్టేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. మరి ఈవేళ బీసీలకి మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మస్తాన్ రావు గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఇట్లా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల తాలూకా గొంతుని గట్టిగా మరి భారతదేశం అత్యున్నతమైనటువంటి రాజ్యసభ లాంటి చట్టసభల్లో గొంతెత్తగలుగుతారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తద్వారా బీసీలకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడి నుంచి క్యాబినెట్లో అధ్యక్ష దాదాపుగా 65% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా స్థానిక సంస్థలు కానీ లేకపోతే గుడి కమిటీలు కానీ బడి కమిటీలు కానీ ఇట్లా అనేక మార్కెట్ యార్డులు కానీ ట్రస్ట్ బోర్డులు కానీ అన్నిటిలోని కూడా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% రిజర్వేషన్ అనేటువంటి ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయంగా వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం మరి ఒక పట్టుదల కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అంతేకాకుండా ఇవాళ ఆర్థికంగా కూడా పైకి తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఏదైతే ప్రభుత్వం అమ్మఒడి కానీ లేక చేయూత కానీ ఆసరా కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ చేదోడు కానీ తోడు కానీ ఇట్లా అన్ని రకాల పథకాల ద్వారా ముఖ్యంగా బీసీలకి
అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారికి అన్ని రకాలుగాను కూడా ఆర్థిక చేయూతను కూడా అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అధ్యక్ష. అనేక చట్టాలను తీసుకొచ్చి ఇవాళ సంస్కరణల ద్వారా బీసీలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అధ్యక్ష. మరి ఒక పక్కన ఈ సామాజిక వర్గాల పరంగానే కాకుండా మహిళలకు కూడా వీళ్ళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. వాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను కూడా పైకి తీసుకుని రావాలి. ఓ మహిళా పక్షపాతిగా ఇవాళ అనేక రకాల పథకాలను కానీ చట్టాలను కానీ తీసుకొచ్చి మహిళల్ని కూడా పైకి ఎదగాలి అనేటువంటి ఓ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే నిన్న గవర్నర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరొకసారి ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అని అంటే రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అనేటువంటి ఈవేళ ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఏదైతే మొన్నటి రోజు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో, దెందులూరులో జరిగినటువంటి సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 124 సార్లు గడిచినటువంటి 57 నెలలుగా బటన్ నొక్కానో ప్రజలు ఖచ్చితంగా మనకి మరొకసారి అవకాశం ఇవ్వడానికి 2 బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పని అన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజలు ఆ 2 బటన్లు నొక్కుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందిస్తారు అనేటువంటి ఓ మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. The house is adjourned for tea, lunch break.